నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, అవినీతి వైసీపీని ఓడించడమే అందరి ఏకైక లక్ష్యమని టీడీపీ కూటమి అభ్యర్థులు పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలోని ఆస్టోనా హోటల్లో క్లస్టర్ బూత్ యూనిట్ ఇన్ఛార్జీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి దామచల జనార్దన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ టీడీపీ గతంలో తనను ఆదరించిందని అన్నారు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా గెలిపించాలని కోరారు. అన్ని వేళలా అందరికీ అండగా ఉంటానని, పార్లమెంటు పరిధిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు 2 ఓట్లు టీడీపీకే వేసే విధంగా చూడాలని కోరారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో 2 లక్షల మెజారిటీయే లక్ష్యమని అన్నారు. దామచర్ల మాట్లాడుతూ బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని అన్నారు. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా ఈ 50 రోజులు పనిచేయాలని అన్నారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన తనను మాగుంటను గెలిపించాలని కోరారు. ఇప్పటికే ప్రజలు టీడీపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన వైసీపీ తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. ఒంగోలు అసెంబ్లీ పరిధిలో 40,000 మెజార్టీ వచ్చే విధంగా కష్టపడి పనిచేయాలని కోరారు. అంతకుముందు బాబు జగజ్జీవనరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, టీడీపీ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, మంత్రి శ్రీనివాసరావు, కొటారి నాగేశ్వరరావు, కామేపల్లి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, బీజేపీ నాయకులు రాయపాటి అజయ్ కుమార్, మాకినేని అమరసింహం, బొద్దులూరి ఆంజనేయులు, యోగయ్య యాదవ్, సీతారామయ్య, జనసేన నాయకులు మలగా రమేష్, చనపతి రాంబాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం దుంకాడు, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. పార్టీ కార్యక్రమం ఏది ఇచ్చినా కానీ అసలు ఎంత కఠోరమైన దీక్షతోటి ప్రాణం పెట్టి ఎంత పనిచేస్తున్నారంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కూడా ఎదుర్కొన్నారు సార్. కేవలం జనార్దన్ గారిని గెలిపియాలా, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలా, తెలుగుదేశం పార్టీ జెండా ఈ రాష్ట్రంలో ఎగరేయాలని ఉద్దేశంతో చెప్తే ఒకటే దీక్షతోటి ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, ఈ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఇంటికి పంపించాలని ఎదురు చూస్తున్నారు. ఇదే ఉత్సాహాన్ని ప్రతి ఒక్కరు కూడా కొనసాగించి పోలింగ్ తేదీన ప్రతి ఒక్కరు కూడా టీవీల దగ్గర కూర్చుని ఇంకొక 10% పోలింగ్ అయితే మనం గెలుస్తామని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళు పోలింగ్ దాకా వెళ్ళరు. వస్తాడని చెప్పి రాజ్యాంగ నిర్మాతలు అంబేద్కర్ గారు కూడా ఊహించలేదు. అట్లాంటి సైకోని సాగనంపాల్సిన ఆవశ్యకత ఈ ఎన్నికల్లో ఉన్నది. కాబట్టి ఇది ఈ రాష్ట్రానికే కాదు దేశానికి ఒక మలుపుగా తిప్పే ఎన్నికలుగా ఉన్నాయి. దీంట్లో ఒకవైపున ఎర్రచందనం స్మగ్లర్, ఇంకొక వైపున మన మాజీ పార్లమెంట్ సభ్యులు, ఇంకొక వైపున కలిసి పనిచేసే అవసరం అంతైనా ఉంది. జైలులో ఉండవలసిన వ్యక్తులు బాహ్య ప్రపంచంలో తిరుగుతుంటే, తిరగటమే కాకుండా పరిపాలన చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు తులసి వనంలో గంజాయి మొక్క లాంటి వారు. ఈ గంజాయి మొక్కను కనుక ఇక సోదరులు ఒక 65 సంవత్సరాలు అదే ఒక సంవత్సరం ఢీడుకోలేదు. ఒంగోలు పార్లమెంట్ చరిత్రలో నీతి, నిజాయితీ, సౌమ్యుడు అనేటువంటి కుటుంబం ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ చెప్తున్నా, మాగుంట వారు ఇప్పటిదాకా సౌమ్యుడిగా రాజకీయాలు చేశారు. మీరు ఇలా కొద్దిగా మారాలా, డీజీఆర్ గారి లాగా మారాలా. దామచర్ల జనార్దన్ అంటే ఒక వ్యక్తి సంబంధాలు ఉండే వ్యక్తి, అలాంటి వ్యక్తి మళ్ళా మన పార్లమెంట్ అభ్యర్థిగా కావటం
ఒకసారి ఏదైనా కూడా ఒకసారి పరిచయం చేసుకుందామని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. దాంతో ఇప్పుడుండే జరుగుతున్న పరిణామాలు ఏం జరుగుతుందనేది కూడా మనం ఒకసారి అవగాహన చేసుకోవాలి. ఈరోజు డివిజన్ ప్రెసిడెంట్లు కూడా పోయినసారి కూడా నేను పిలిచి మనం మాట్లాడాను. మనం ఏమేం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా చెప్పారు. అది ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒకసారి 5 నిమిషాలు మళ్ళీ మాట్లాడుకుందాం. ఈరోజు వ్యవస్థ ఎట్లాగైపోయిందంటే మరీ కక్ష సాధింపులు ఎక్కువ చేస్తున్నారు. ఒక పక్క ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది పోలీసు వాళ్ళు చాలా అత్యుత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళు ఎవరైనా కూడా మన పార్టీలో చేరితే అతని మీద కానీ ఇబ్బందులు లేకుండా, కేసులు లేకుండా ఉంటే వాళ్ళ తమ్ముడి మీద ఏమైనా ఉందేమో చూస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఏమైనా ఉన్నాయేమో చూస్తున్నారు. ఆ విధంగా కూడా ఇబ్బందులు పెట్టి ఏదైనా సరే వాళ్ళు ఏదో విధంగా భయపెట్టే పరిస్థితులు ఈరోజు చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. రీసెంట్గా ఒక అతను జరిగితే అతనికి రోజు కూడా పోలీసులు ఇంటికి పోవటం, నీది ఆల్రెడీ రౌడీ షీటర్ ఉందంటాం, లేకపోతే ఇంకో ఇబ్బందులు ఉన్నాయంటాం. ఆ విధంగా ఇబ్బందులు బట్టి మళ్ళా తీసుకొచ్చి మళ్ళీ కండవలు వేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. దీన్ని మీ అందరూ కూడా చాలామంది మీద కూడా ఇంకా తెలియకుండానే మీకు అందరికి కూడా ఫోన్లు వచ్చి ఉంటాయి. కాబట్టి వాళ్ళు వచ్చినా కూడా మన వాళ్ళు కొంతమంది అయితే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, మేమైతే తెలుగుదేశం ఎన్నికల సమయంలో తెలుసు ఎక్కువగా పనిచేయాలనేది వేరే. 5 సంవత్సరాలు ఏంటంటే దూరంగా ఉన్నాం. 2014 నుంచి 19 వరకు మన జాతీయ అధ్యక్షులు వారు, మాజీ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పిలుపు మేర 2014లో తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. 2014 నుంచి 19 వరకు ఎంతో అభివృద్ధిని చూసాం. ఆ తర్వాత 2019 సంవత్సరంలో వైకాపా ప్రభుత్వంలో కూడా వెళ్ళటం కూడా జరిగింది. అక్కడ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి చూడలేదు. తర్వాత ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పి, శ్రీనివాసరెడ్డి గారు మీరు ఇక్కడ ఉండాలి, మరొకసారి మరలా కూడా పోటీ చేయాలి అని అన్నారు. నేను మొదటగా మా అబ్బాయి రాఘవరెడ్డి పోటీ చేస్తే బాగుంటుందని వారికి చెప్పాను. ఆయన తర్వాత వారు తర్వాత మమ్మల్ని అందరినీ కుటుంబ సభ్యులను పిలిచి ఈ దఫాకి మీరు రిటైర్మెంట్ వద్దు, మీరు కూడా పోటీ చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం అనేది కూడా అక్కడ ఉంటుంది కాబట్టి ఢిల్లీలో మీ అవసరం కూడా ఉంటుంది అనేది వారి కోరిక మీదట మీ అందరూ. స్థానిక మంగమూరు రోడ్డు అచలానంద ఆశ్రమంలో శుక్రవారం అచలానంద స్వామి ఆరాధన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆశ్రమ నిర్వాహకులు స్వామి పరిపూర్ణ సిద్ధానంద స్వామి ఆధ్వర్యంలో అచలానంద స్వామి పాదుకలకు ముందుగా పంచామృత అభిషేకం, ప్రత్యేక అష్టోత్తర శతనామ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు పారాయణ, పరిపూర్ణ సిద్ధానంద సత్సంగ మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇక శుక్రవారం సాయంత్రం జరిగిన కోలాట ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మాన
పూజ్యపాద అచలానంద స్వామి వారి 8వ ఆరాధన మహోత్సవం జరుగుతున్నది. 2016లో ఏప్రిల్ 4వ తేదీ పూజ్యపాద శ్రీ 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 యోగి అచలానంద గురుదేవుల వారు బ్రహ్మీభూతులయ్యారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వారి యొక్క ఆరాధన మహోత్సవాలు జరుగుతున్నాయి. 1937 అక్టోబర్ 20వ తేదీ ప్రకాశం జిల్లా వమ్మవరం గ్రామంలో పెళ్ళూరి వెంకట సీతారామాంజనేయులు వెంకట సుబ్బమ్మ అనే బ్రాహ్మణ పుణ్య దంపతుల యొక్క గర్భమున జన్మించినటువంటి అచలానంద స్వామి పుట్టుకతోనే యోగి లక్షణాలతో పుట్టడం, వారు యోగిగానే పెరగడం, 6.5 సంవత్సరాల ప్రాయంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నులక మంచం మీద కూర్చొని ఉంటే స్వయంగా ద్వాదశాక్షి మహామంత్రోపదేశాన్ని చేసి ఆ మంత్రం అనుష్ఠానం చేస్తే మళ్ళీ దర్శనమిస్తానని చెప్పడం ద్వారా వాళ్ళ తండ్రి గారు అనుష్ఠానం చేయించడం, మళ్ళీ వీరబ్రహ్మ అచలానంద స్వామి వారి ప్రచారం జరుగుతున్నది. ప్రతి నెల సామూహిక హారతలు జరుపుతూ ఉన్నాం. తద్వారాను తర్వాత 45 మంది విద్యార్థులను చదివిస్తూ ఉన్నాం. తోటలపల్లి 23 మంది, మొత్తం సుమారుగా 70 మంది విద్యార్థులను చదివిస్తూ ఉన్నాం. ఆశ్రమం ద్వారా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, అచలానంద స్వామి తత్వం ప్రజల్లో చేరాలని, అచలానంద స్వామి భావజాలాన్ని ఈ ఆశ్రమం ద్వారా మేము ఆచరిస్తూ అందరిని ఆచరింపజేయాలని చెప్తూ ఆ విధంగా నడిపిస్తూ ఉన్నాం. నేను ఎక్కడికి వెళుతున్నా ఇక్కడ కూర్చున్నటువంటి మాతృమూర్తులంతా హారతలకు నాతోటి వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళ ఇళ్లలో పనులు వదులుకొని అన్నీ వదులుకొని ఎక్కడ హారతలైతే ఆ గ్రామం వాళ్ళు బస్సులో నాతో వస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని నేను చేయడానికి కారణం భక్తులే కారణం. అచలానంద స్వామి శిష్యులు భక్తులు వీళ్ళంతా నా వెంట వస్తూ ఈ కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నారు. కాబట్టి సమాజహిత కార్యక్రమాలు చేస్తూ శ్రేయోదాయకమైన మార్గం నడిపిస్తున్నాం. అచలానంద స్వామి చెప్పే మాట ఒకటి, అందరూ ఆచరించండి, 30 నిమిషాలు నాకు సమర్పించండి, 23:30 గంటలు నేను నడిపిస్తానని చెప్తూ ఉన్నాడు. అంటే మీరు 30 నిమిషాలు ధ్యానం చేస్తే మీ ఇష్టదేమో ఎవరైనా 30 నిమిషాలు ఆసనం తీయకుండా కదలకుండా 30 నిమిషాలు ధ్యానం చేస్తే మిగతా 23:30 గంట మీకు ఏ ప్రమాదం రాకుండా దివ్యంగా భవ్యంగా నడుస్తానని చెప్పాడు. ఈ భూలోకంలో మీ జీవితాన్ని నడిపిస్తానని చెప్పిన వాళ్ళల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల పెన్షన్ ఇంటి వద్దకి అందిస్తామని టీడీపీ కూటమి అభ్యర్థి దామర్చల జనార్దన్ పేర్కొన్నారు. జనం కోసం జనార్దన్ కార్యక్రమం శుక్రవారం నగరంలోని 27వ డివిజన్ శ్రీగిరి వద్ద నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడిన ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల పెన్షన్ ఇంటి వద్దకి ఇస్తామని, వాలంటీర్ వ్యవస్థను కూడా కొనసాగిస్తామని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని దామర్చెల్ల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్, పార్టీ నాయకులు కొటారి నాగేశ్వరరావు, మంత్రి శ్రీనివాసరావు, బండారు మదన్, పాలూరి వెంకటేశ్వర రెడ్డి, స్థానిక డివిజన్ నాయకులు పప్పు శ్రీనివాసరావు, తూము సుబ్బారావు, రాజేష్, వాకాటి వెంకటేష్, గండికోట శివ, లక్ష్మణ్, దనిశెట్టి రాము, నొక్కా ప్రసాద్, న్యాయవాది శ్రీకాంత్, పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్లోని పార్టీ శ్రేణులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పురుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. ఉలగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాము. పేదల గడపల్లో వెలిగే చిరుదీపము.
పంటవు పేదల ఆకలిని తీర్చిన పెరుగన్నము పేదల ఆకలిని తీర్చిన పెరుగన్నము నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు మాటే శాసనం మనసే సింహాసనం మాటే శాసనం మనసే సింహాసనం ఒంగోలు గడ్డ మీద తెలుగుదేశ యుద్ధమా తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా కోట్లాది నిధులు తెచ్చి కొత్త వెలుగు పంచినోడు ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మాఘనుడు ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మాఘనుడు సుందరంగ రహదారుల నిర్మాణం జరిపినాడు నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు మాటిస్తే దప్పనోడు మడమాదిప్పనోడు మాటిస్తే దప్పనోడు మడమాదిప్పనోడు రామచర్ల వంశంలో పుట్టిన పులి బిడ్డరన్న తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా తెలుగుదేశము జెండా పేదల గుండెల నిండా ఆకలి కడుపులకు తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ రణ నినాద గళమా నర నరాన క్రమశిక్షణ నిండిన చేతనమా గుండెలు తెగువా చూపు కొండలు తెగవా ఆయుధమవు తెలుపాంధ్రుని విలువా పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా తెలుగుదేశ దళమా తెలుగు దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో స్థానిక కొత్త కూరగాయల మార్కెట్ వద్ద రెడ్ క్రాస్ బిల్డింగ్ ఆవరణలో 150 మంది నిరుపేద కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా బియ్యము నెయ్యి కందిపప్పు సగ్గుబియ్యము ఉల్లిపాయలతో కూడిన 12 రకముల నిత్యావసర సరుకులతో రంజాన్ తోఫా ముస్లింలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త నియత్ ప్రకారము ప్రతి పేదవారు పండుగ చేసుకోవాలని ఆకలి విలువ కష్టము విలువ తెలిసిన వాడిగా తనకు తోచిన దానిలో నా వంతు సహాయముగా నిరుపేద కుటుంబాలకు రంజాన్ పండుగ చేసుకోవడానికి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రంజాన్ తోఫా అందజేస్తున్నానని అన్నారు. రాబోయే రోజుల్లో దోస్తీ ఫౌండేషన్ తరపున నిరుపేద కుటుంబాలకు మా వంతు సహాయం అందిస్తామని తెలిపారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ అధినేత డాక్టర్ చాపల వంశీకృష్ణ, ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ దోస్తీ ఫౌండేషన్ తరపున గత 10 సంవత్సరాల నుంచి మహబూబ్ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ఈరోజు మానవత్వంతో ముస్లిం పేదలకు రంజాన్ తోఫా అందించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ జానీ, షేక్ మౌలాలి, ఎం నాగేశ్వరరావు, జడా శ్రీనివాసరావు, నత్తల శ్రీనివాసరావు, దన్నార్పు మస్తాన్ రావు, రామయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు.
గాయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే. రంజాన్ పండుగ అంటే ముఖ్యంగా స్నేహంతో పాటు ఎవరైతే మన ప్రవర్త గారు ఏమంటారంటే ఎప్పుడైనా సరే ఎవరైతే పస్తుగా ఉండకుండా ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా పండుగ చేసుకోవాలని చెప్పని వాళ్ళ ఒక ఆశయం వాళ్ళది. అందుకనే 30 రోజుల పాటు ఉపవాసాలు ఉండి ఉదయం తెల్లవారుజామున 4:30 నుంచి సాయంకాలం 6:30 దాకా ఎవ్వరు కూడా పచ్చి మంచులు ముట్టకుండా వాళ్ళు ఉపవాసాలు ఉండి, ఎందుకంటే డబ్బున్నోడు ఎలాగైనా తినగలడు, పేదవాడు ఏంటంటే ఆకలితో బాధపడుతుంటారు. కాబట్టి ఆ డబ్బున్నోడికి ఏంటంటే ఆకలి బాధ తెలియడానికి కోసమే కేవలం మా ప్రవర్త గారు కానీ అల్లాహ్ కానీ ఈ విధంగా ఈ ఉపవాసాలు పెట్టడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళు ఈ ఆకలి విలువ తెలిసింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదనే మా దీంతో ఇట్లా ఎవరైనా కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ మా సంపాదనలో కొంత పర్సెంటేజ్ తీసి ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏదో ఇప్పుడు నాకు తోచిన తగ్గట్టు ప్రతి ఒక్కళ్ళు ఇలా ఈ విధంగానే వాళ్ళ ఇంటి పక్కన చుట్టుపక్కల ఎవరైనా ఉంటే 10 మంది తలా 10 మంది సాయం చేసిన పేదరికం అనేది ఉండదు. వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా మాతో పాటు అందరితో పాటు ప్రతి ఒక్కళ్ళు మంచి హ్యాపీగా పండుగ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇక రాబోయే రోజుల్లో కూడా దోస్తీ ఫౌండేషన్ తరపున ఎన్నో ప్రోగ్రాం చేస్తూ ఉంటాము తప్పనిసరిగా. వాస్తవంగా ఏంటంటే ఈరోజు అనుకున్నాము ఎప్పుడు కూడా ఏంటంటే ఈ విధంగా ప్రతి ఒక్కడు మాకేందంటే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా పేదరికం అంటే ఏంటో తెలిసిన వాడిని, ఆకలి బాధ తెలిసిన వాడిని. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే ఆకలితో ఉండకూడదనే మనస్తత్వంతో మేము ఎక్కడైనా మామూలుగా ప్రతి సాట అనాథాశ్రమాలు కానివ్వండి, బొమ్మరిలు ఎక్కడైనా సరే దివ్యాంగులకి, విద్యార్థులకి, ఎవరైనా చదువుకునే పిల్లలకి ప్రతి ఒక్కరికి ఏదో చిన్న ప్రోగ్రాం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇబ్బంది పడకూడదు, సంతోషంగా పండుగ చేసుకోవాలి అందరూ. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని ముఖ్యంగా ముందుగా 4-5 రోజుల్లో రంజాన్ పండుగ రాబోతున్నది. ప్రతి ఒక్కళ్ళు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రజలకి, మన ప్రకాశం జిల్లా ప్రజలకి అందరికీ ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా రంజాన్ పండుగ చేసుకొని ఇలాగనే వచ్చే సంవత్సరం ఎవ్వరు కూడా పేదరికంతో బాధపడకూడదు. ప్రతి ఒక్కళ్ళు మంచి సుఖ సంతోషాలు ఉండి మంచి సంపాదన వాళ్ళకి దేవుడు వాళ్ళకి మంచి సంపాదించి వాళ్ళు కూడా మాతో పాటు బ్రహ్మాండంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నా పేరు షేక్ మహబూబ్, దోస్తీ ఫౌండేషన్ చైర్మన్. షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం అందరూ పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో రంజాన్ తోఫా ఇస్తున్నాడు. దానిలో భాగంగా ఇవాళ ఒంగోలు ఇండియన్ రెడ్ క్రాస్ ఆవరణలో 150 మందికి బియ్యము 12 రకాల నిత్యావసర వస్తువులు ఇవాళ రంజాన్ తోఫా కింద ఆయన మానవత్వంతో అందిస్తున్నాడు. గతంలో ఎంతో కాలం నుంచి సేవా కార్యక్రమాల్లో ముందున్నాడు. ఆకలి విలువ తెలిసినవాడు, కష్టం విషయం తెలిసినవాడు, మంచి మనస్తత్వంతో మానవత్వంతో 10 మందిని పేదలను ఆదుకో. ముస్లింల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, వారికి అభివృద్ధికి కోసం మరింత పెద్దపీట వేస్తామని టీడీపీ కూటమి అసెంబ్లీ అభ్యర్థి దామచల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. రంజాన్ మాసం చివరి శుక్రవారం పురస్కరించుకొని స్థానిక 4వ డివిజన్లోని మక్కా మసీద్ వద్ద ముస్లింల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దామచర్ల మాగుంటలు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమని అన్నారు. మొదటి నుంచి ముస్లింల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి అందరూ అండగా ఉండాలని అన్నారు. అదేవిధంగా షాదీఖానా నిర్మాణం, కబర్స్థాన్లు, మసీదులు, ఈద్గాలు అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్, మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ షేక్ కపిల్ బాషా, జిల్లా నాయకులు పఠాన్ అనీఫ్ ఖాన్, కరీముల్లా, షేక్ కరీముల్లా, అల్లా బక్షు, మహమ్మద్ ఖాన్, షేక్ అన్వర్ పఠాన్, నాయబ్ రసూల్, షేక్ మౌలాలి, షేక్ మస్తాన్ బాషా, షేక్ కాలేషా, షేక్ ముల్లా, షేక్ సిలార్, పలువురు ముస్లిం నాయకులు పాల్గొన్నారు. నువ్వు ట్రై బాబు సార్ని మా ముందు పెడతావు నాకు
చూడన్నా చూడు లేదు మీరు కొద్దిగా కపిల మందలరా ఆయన పక్కన బొమ్మను అన్నా ఒక్కరు అమ్మ అన్నా ఒక్కరు వెనక బ్యాక్ సార్ అటు నుంచండి సార్ తినన్నా రాంబాబు నువ్వు పక్కరా రాంబాబు పక్కరండి
వెనక్కి రమ్మా. కెమెరా రండి ఆయనకి మామూలు ఫుల్ లేదా ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.